చూస్తారు మీ పార్టీ దీన్ని? రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా మొదటి నుంచి దీపావళి ముందు నుంచే వాళ్ళ అనుచరుల ద్వారా దీపావళి ముందే బాంబులు పేలుతాయని రకరకాల ప్రయత్నం చేసి ఆఖరికి దీన్ని బేస్ చేసుకొని ఏదో కొండందవి ఎలుకను పట్టినట్టు ఈ ఫార్ములా ఈ రేస్ కారుకు సంబంధించిన ఇష్యూ అది ప్రపంచం చూసింది, రాష్ట్రం చూసింది. కాబట్టి దీని మీద కేటీఆర్ గారిని ఇరికించాలని ఒక కుట్రతో మరి ఈ కేసులో కేటీఆర్ గారి పేరు చేర్చించినట్టు భావిస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక ఏసీబీ అని అంటే ఆ శాఖలో అవినీతి జరిగితే ఏసీబీని పడతారు, అది ప్రూవ్ అయితే రుజువు అయితే. కానీ ఒక ముఖ్యమంత్రి గవర్నర్ పర్మిషన్ తీసుకొని సిఎస్ ద్వారా ఏసీబీకి మరి కేసు పెట్టమని చెప్పి, అంటే ఇంత ప్లాన్డ్గా ఇంత పకడ్బందీ ఒక కేసు కోసం ఆయన మీద కేసు పెట్టడం అంటే అన్యాయం. ఇది తప్పకుండా దీని మూల్యం రేవంత్ రెడ్డి గారి ఆ కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తారు. అంటే ఇప్పటికే ఒకవైపు కవిత అరెస్ట్ అయింది, ఇప్పుడు కేటీఆర్ అంటారు, ఏంటి అసలుకు? కవిత గారిని అన్యాయంగా అరెస్ట్ చేసిన రోజు సిబిఐ ఏసీబీ వచ్చిన రోజే మేము చెప్పాము. సిబిఐ కానీ ఏసీబీ ఈడీ కానీ ఇవన్నీ మోడీ ప్రేరేపిత సంస్థలు. ఆ రోజు ఆయనకు దేశంలో 4-5 ముఖ్యమైన మోడీని వ్యతిరేకించే నాయకుల్లో కేసీఆర్ గారు ఒకటి. కేసీఆర్ గారికి బలహీనత కవిత గారు. కాబట్టి కవిత గారిని ఇరికించడం ద్వారా ఎక్కడ ఒక రూపాయి దొరికినట్టు కానీ, కవిత గారు ఎవరికైనా ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళు, అంటే డిసెంబర్లో ఎప్పుడైతే కేసు అయిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడ దాన్ని రుజువు చేయలేకపోయారు. అలాగే ఈరోజు కేటీఆర్ గారి విషయంలో కేటీఆర్ గారి శాఖలో అవినీతి జరగలేదు, లేకుంటే కేటీఆర్ గారు ఎక్కడ అవినీతి చేయలేదు. ఆ డబ్బులు ఎవరికి చెల్లించేది అనేది అన్ని పూర్తి స్థాయి ఆధారాలు ఉండగా కూడా ఒక కుట్రపూరితంగా ఆయనకుండే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మరి శాంతి భద్రతలకు లేకపోతే ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా భయపెట్టే రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పోరాడుతుందో కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశం ఉందా? ఎవ్వరు రంగంలో దిగాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ కేటీఆర్ గారికి ఇవ్వడంతో సంవత్సర కాలంగా కార్యకర్తల్ని, నాయకులను, పార్టీని వారు కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి రేపు కేసీఆర్ గారికి సూచనలు ఇస్తారు.